అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను యోనేంద్ర. సో రీసెంట్ టైమ్స్లో మనం థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేసిన మూవీ అంటే డెఫినెట్గా హనుమాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టోరీ కొంత అయితే విఎఫ్ఎక్స్ ఇంకొంచెం మనకి విఎఫ్ఎక్స్ క్లైమాక్స్లో కానివ్వండి, స్టార్టింగ్ టైటిల్స్ నుంచి కొన్ని సీక్వెన్స్లో చూసుకుంటే చాలా రియలిస్టిక్గా చూపించారు. సో ఈ రీసెంట్ టైమ్స్లో మనం విఎఫ్ఎక్స్ అంత తక్కువ బడ్జెట్లో అంత మంచిగా చూపించిన మూవీ అయితే డెఫినెట్గా హనుమాన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ క్రెడిట్ అయితే విఎఫ్ఎక్స్ కంపోజర్ ఉదయ్ కృష్ణ గారికి ఇవ్వాలి. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హనుమాన్ మూవీకి సంబంధించి ఆ విఎఫ్ఎక్స్కి సంబంధించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ దేవుడు దిగొస్తే ఎట్లా ఉంటుందో నమ్మేలాగా చూపించారు మీరు. థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను. చిన్నపిల్లలు కూడా దేవుడు దిగి వస్తే ఎట్లా ఉంటుందో అట్లానే ఫీల్ అయ్యారు. కొంతమంది దండం పెట్టుకుని, కొంతమంది పూనగాలు వస్తున్నాయి రీసెంట్గా. ఆ వీడియోస్ అన్నీ, ఆ క్రెడిట్ అంతా మీకే ఇవ్వాలి డెఫినెట్గా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి హనుమాన్కి సో ఆయన మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? సో ఈ విఎఫ్ఎక్స్ అనేది ఆయన ముందు టీజర్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా మీరు లాస్ట్ ఇంట్రెస్ట్లో చెప్పారు గేమ్ చేంజర్ అన్నట్టు. సో టీజర్ తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ఫస్ట్ ప్రశాంత్ వర్మ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా అంటే ఎంతవరకు ఏ స్కేల్లో చేద్దామని వచ్చారు? మీ విఎఫ్ఎక్స్ ఇదంతా మీ థాట్తోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందా? ఇదంతా ఎట్లా జరిగింది కొలాబరేషన్ అంతా? అంటే జనరల్లీ నా ఒక్కడికే మీరు క్రెడిట్ ఇవ్వడానికి లేదండి. ఇట్స్ అ బిగ్ టీమ్ వర్క్ ఇది. అఫ్ కోర్స్ అక్కడ డైరెక్టర్ విజన్ ఉంటుంది, మా విఎఫ్ఎక్స్ టీమ్ తలక సపోర్ట్ ఉంటుంది. ఇట్స్ లాట్ ఆఫ్ డిబేట్స్, అంతా టీమ్ వర్క్తోనే నడుస్తుంది. డెఫినెట్గా ఒక ప్రోడక్ట్ మంచిగా వచ్చిందంటే ఏ టు జెడ్ ప్రతి ఆ ఎన్విరాన్మెంట్, ఆ కోఆర్డినేషన్ అలా ఉంటే కానీ అది జరగదండి డెఫినెట్గా. ఫస్ట్ యాక్చువల్గా నా దగ్గరకు వచ్చినప్పుడు నాది ఇట్స్ స్టార్ట్అప్ కంపెనీ. ఇట్స్ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాతే ఒక వీల్ టీం వచ్చారండి, హనుమాన్ టీం. వచ్చినప్పుడు ఒక టీజర్తో వచ్చారండి, ఒక వెరీ బేసిక్ స్టోరీ బోర్డ్తో వచ్చారు. ఇలా అనుకుంటున్నాం, టీజర్ వరకు మాట్లాడారు అంతే. మిగతా మూవీ గురించి కూడా తర్వాత మాట్లాడదాం. స్టోరీ బేసిక్గా సింపుల్ లైన్ అండి, అంటే మరీ నెరేషన్ అంటే టోటల్ స్టోరీ నెరేషన్ ఏ ఉండదు, బేసిక్గా ఐడియా ఉంది. అయితే అప్పటికే నేనేంటంటే ఒక మంచి ప్రోడక్ట్ గురించి యాజ్ అ స్టార్ట్అప్ కంపెనీకి మంచి షోరీలు కావాలి, ఒక పోర్ట్ఫోలియో కావాలి, మనం తయారు చేసుకోవాలి అన్నట్టుగా ఒక మంచి దీని గురించి చూస్తున్నప్పుడు కరెక్ట్గా ఇందులో నాకు ఒక పొటెన్షియల్ కనిపించింది టీజర్ తలక దీంట్లో, ఆ స్టోరీ బోర్డ్లో. దీన్ని మనం ఎన్హాన్స్, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ 3D షాట్స్ ఉన్నాయి. సో మెజారిటీ 3D షాట్స్ యాక్చువల్లీ లైవ్తో కంపేర్ చేస్తే. సో ఇది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ, మనం విల్ టేక్అప్ దిస్. బట్ అక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు నాకు తగ్గట్టుగా, నా విజన్కి తగ్గట్టుగా నేను చేసుకుని వెళ్దాం అంటే కాదు కదండి అది. సో దట్ ఈస్ అ బడ్జెట్ ఆల్సో, ఇట్స్ ఎ హై రిస్ట్రిక్షన్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఫిల్మ్ కింద వచ్చింది. నాకు అప్పటికి యాక్చువల్గా అంటే స్టార్డమ్ కానీ అవన్నీ నాకు పెద్దగా ఐడియా లేదు. అఫ్ కోర్స్ ప్రశాంత్ గారి ముందు అది జాంబీ రెడ్డి కూడా చూశాను. ఇట్స్ గుడ్ ఫిల్మ్ డెఫినెట్లీ. బట్ నాకు ఎస్పెషల్లీ ఇంకా అవన్నీ పక్కన పెడితే ఈ టీజర్లో ఆ పొటెన్షియల్ యాజ్ అ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్గా నాకైతే అండర్స్టాండ్ అయిందండి. దీన్ని ఇంకొక లెవెల్లో చేసుకోవచ్చు. ద ప్రాబ్లమ్ ఈజ్ అగైన్ బడ్జెట్. కానీ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నాకు హెల్ప్ అయిందండి చాలా వరకు. నేను ఒక 25 to 27 years వరకు నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి ఇదే సేమ్ ఇండస్ట్రీ, విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్. సో దీంతో మనం ఎలాగ దీన్ని చేద్దాం, అది కోఆర్డినేషన్ అండి కంప్లీట్లీ. ఎలాంటి ఫ్రీలాన్సర్స్ యూస్ చేద్దాం ఏంటి, అది అలా పైప్ లైన్ నేను డిజైన్ చేసుకొని మొత్తానికి వర్క్ చేసాము. అది వెళ్తున్న కొలది ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా అది ఎక్కడికి అంటే ఇంకా ఎగ్జైట్మెంట్ అండి. అఫ్ కోర్స్ డైరెక్టర్ విజన్ కూడా మాకు డెఫినెట్లీ సపోర్ట్ అయింది. అతను కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి టైంకి ఇవ్వలేము. క్వాలిటీ ఉన్నప్పుడు ఐడియాస్ చేంజ్ అవుతాయి. అంటే మీకు టీజర్ వరకు చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హనుమాన్ రివీల్ చేసాం ఫస్ట్ టీజర్లోనే. ఇది కేవ్లోకి కెమెరా వెళ్ళి, అంటే ఒకదానికి మాకు 3-4 ఐడియాస్ చేంజ్ అయ్యాయండి. ఫస్ట్ అసలు హిల్కి ముందు అనుకున్నాం స్టాట్యూ రివీల్ చేద్దాం, తర్వాత కేవ్లోకి వెళ్దాం అనుకున్నాం, ఇంకొద్దిగా డెప్త్ వెళ్దాం అనుకున్నాం, అప్పుడు కూడా హనుమాన్ని ఎయిర్లో చూపిద్దాం అనుకున్నాం, తర్వాత ఆరా పెడదాం అనుకున్నాం, తర్వాత శివలింగానికి వచ్చాం. ఇది ఆల్ డిబేట్స్, టీమ్ వర్క్ అండి. మాట్లాడుకొని ఇంకా 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 ఎన్హాన్స్ చేద్దాం. టీజర్ ఇట్ సెల్ఫ్ 2-3 times పోస్ట్ పోన్ అయిందండి. సో ఇట్స్ వర్త్ యాక్చువల్గా అందరూ వెయిట్ చేయడం అన్నది, లేట్ అవడం అన్నది కూడా. ఎందుకంటే నేను ఒక షోకేస్ కింద నా కోసమే నేను ఆలోచించాను, కానీ పెద్దగా నేను ఫిల్మ్ డెఫినెట్గా అది బాగా వస్తుందని తెలుసు. కానీ ఎంటైర్ ప్రోడక్ట్కి ఎంత పెద్ద గేమ్ చేంజర్ అయిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. బట్ ఏంటంటే మీరు చెప్పారు ప్రశాంత్ వర్మ గారు వచ్చినప్పుడు మీకు ఈ లైన్ చెప్పినప్పుడు మంచి పొటెన్షియల్ ఉంది, మనం బాగా చేయొచ్చు దీనికి వర్క్ అని. టీజర్ బేసిక్ స్టోరీ బోర్డ్తో వచ్చారండి. బట్ బడ్జెట్ అనేది ప్రాబ్లం అయిందని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంత బడ్జెట్ అనుకున్నారు, మీకు ఎంత ఖర్చు అవుద్ది మ్యాక్సిమం ఈ విఎఫ్ఎక్స్ కానీ
మీరు అనుకుని ఆయనతో చెప్పారు, అది ఫైనల్గా ఎలా చేశారు? Yeah. ఏ బడ్జెట్కి అంటే బడ్జెట్స్ మనం రివీల్ చేయడం మంచిది కాదులే అండి. అంటే మ్యాక్సిమం ఒక పర్సంటేజ్లో అట్లా ఏమన్నా చెప్పారు? నో ఇట్స్ అంటే జనరల్లీ ఆ బడ్జెట్ నేను ఇంకో 10 times ఇవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే మీరు తగ్గారా, ఆయన బడ్జెట్ అట్లానే ఉందా, మీరు ఆ బడ్జెట్లోనే చేశారా? వాళ్ళు తగ్గడం అని కాదండి, ద ప్రోడక్ట్ వైబిలిటీ కూడా ఆ రోజు మనకు ఐడియా లేదు కదా. వాళ్ళు కూడా స్ట్రెచ్ అయిపోయి ఎక్కడో ఎంతో దాని మీద పెట్టలేరు. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీ నేను కూడా వదులుకోవడానికి అడిగలేను, ఎందుకంటే నాకు అందులో పొటెన్షియల్ కనిపించింది. సో నేను దాన్ని అంటే అలాగే నేను లాస్ అయిపోకుండా వాళ్ళ టేజ్ మీద నేను ఇన్వెస్ట్ చేసుకోకుండా కేర్ఫుల్ గా మనం దీన్ని హ్యాండిల్ చేసుకుని మంచి షోరీలు చేసుకో, దట్ ఈస్ ద ఇంటెన్షన్. అది డెఫినెట్ గా అది నాకు పనికొచ్చింది, వాళ్ళకి పనికొచ్చింది, ప్రోడక్ట్ కి పనికొచ్చింది. వాళ్ళు కూడా ప్రోడక్ట్ వైబిలిటీ ప్రకారం వెళ్తారు తప్పిస్తే దానికి అబ్నార్మల్ గా వెళ్ళలేరు కదా. సో అది టైం అండి, అంతే. టైం అంటే ఇంకా అంతే. హనుమాన్ మొత్తం డ్రైవ్ చేసినట్టు ఓవరాల్ గా అందరినీ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఎనీవే టీజర్ ఈజ్ ఎ బ్లాక్ బ్లస్టర్ అయిపోయి ఇట్స్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఫర్ ద ఎంటైర్ ప్రోడక్ట్ అయిపోవడం అన్నది అందరికీ కూడా కలిసి వచ్చింది కండి. వాళ్ళు స్ట్రెచ్ అయ్యారు అప్పుడు, అంటే ఇంకా అది హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఫిల్మ్ కింద మాట్లాడారు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్. సో అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయి అప్పుడు నేను కూడా ఏం ఆలోచిస్తాను, నాట్ ఓన్లీ టీజర్, ఇప్పుడు మళ్ళీ తర్వాత డ్రాప్ అయితే బాగోదు కూడా, ఓన్లీ టీజర్ అంటారు. సో క్వాలిటీ ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఐడియాస్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు కూడా కొంతవరకు నాకు సపోర్ట్ ఇవ్వాలి బడ్జెట్ వైజ్ కానీ, ఇదంతా కూడా ఇవన్నీ జరిగాయండి. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఒక మంచి టీం వర్క్తోని ప్రతిదీ జరగడం, దట్ ఈస్ ద రిజల్ట్స్ టుడే. ఓకే, బట్ మీరు 27 yearsగా ఇండస్ట్రీలో ఉన్నారు, సో వర్క్ చేస్తున్నారు, బాహుబలికి కూడా చేశారు. అంటే బాహుబలికి నాది వన్ ఆఫ్ ద కంపెనీ అంటే పార్ట్ 1 లోని చాలా కంపెనీస్ చేసి అందులోని ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కింద వార్ సీక్వెన్స్ ఒక కొన్ని దానికి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్, లాట్ ఆఫ్ కంపెనీస్ చాలా మంది వర్క్ చేశారు. అప్పుడు నేను వేరే ప్రాజెక్ట్ తోని కొద్దిగా హోల్డ్ అయిపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఎక్కువ హ్యాండిల్ చేయలేపాను. బట్ ఎనీవే నేను ముంబై నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో నేను నా స్టార్ట్అప్ తోని నా ఫస్ట్ ప్రాజెక్ట్ కంపెనీ టైటిల్స్ లో పడింది నా కంపెనీది బాహుబలిలోనే. ఓకే, రైట్. ప్రశాంత్ వర్మ అంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ మీరు స్టార్ట్అప్ అంటే తక్కువ బడ్జెట్లో ఎలా చేస్తారు, ఒక లైటర్ వేలోనే చేయించేద్దామని ఆ వెర్షన్లో అసలు మీ దగ్గరికి ఎలా వచ్చారు? అసలు అలా వచ్చారా? అతను మాట్లాడిన తర్వాత అంటే నా గురించి చెప్తారు కదండి మధ్యలో వాళ్ళు, ఈజ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ టెక్నీషియన్. కంపెనీ బిగ్ కంపెనీ స్మాల్ కంపెనీ అని కదా, వాళ్ళు కూడా ఒక మంచి టీం చూస్తున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకున్న బడ్జెట్ లిమిటేషన్స్ లో వాళ్ళు సెట్ చేస్తారు. ఎప్పుడైతే నాతో మాట్లాడారో నా ఎక్స్పీరియన్స్, నా వర్క్, అంటే నేను రామోజర్ గారితో ఒక హోమ్ సిటీ, స్పిరిచువల్ సిటీ, ఒక పెద్ద విజువలైజేషన్ కావచ్చు, నా పోర్ట్ఫోలియోలో చెప్పిన పెద్ద పెద్ద ఫిల్మ్స్ కావచ్చు, వాటి అన్నిటికీ నేను కన్విన్స్ చేశానండి, దిస్ ఇస్ మై పోర్ట్ఫోలియో. ఆబ్వియస్లీ హీ ఈజ్ కాన్ఫిడెంట్. ఫస్ట్ టీజర్ తోనే స్టార్ట్ అయింది కదా. టీజర్ తో స్టార్ట్ అయ్యి టీజర్ అవుతున్నప్పుడు కొంత ఫిల్మ్ కూడా స్టార్ట్ చేస్తాను, కానీ మిగతా సీక్వెన్సెస్ కూడా నాకు 1 by 1 వస్తున్నాయి, ఎందుకంటే జర్నీ అండర్స్టాండ్ అయిపోయింది అతనికి. సో దిస్ విల్ బి గో సమ్వేర్, అది అందరికీ వర్క్ అవుతున్నప్పుడు అండర్స్టాండ్ అయిపోయింది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అతను ఇంకా క్యాల్కులేట్ చేసుకుంటారు కదా డెఫినెట్ గా. సో కొన్ని సీక్వెన్స్ అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు, ఇలాగ చాలా సీక్వెన్స్ మేము స్టార్ట్ చేసాం. కానీ ఇంకొకటి కూడా, అది టీజర్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ఒక్కసారి మొత్తం ఆడియన్స్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ మాకు అండర్స్టాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు రీథింక్ చేసాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ వాటర్ సీన్ అనేది ఇట్స్ నాట్ ఏ ఛాలెంజింగ్ ఫర్ విఎఫ్ఎక్స్, బట్ వీ హ్యావ్ టు షో ద ఈస్థెటికల్లీ చాలా బాగా చూపించాలి. అప్పటికి వాళ్ళు యాక్చువల్గా షూట్ చేసేస్తారు, అది దాని మీద మేము వర్క్ చేసేస్తున్నాం. చేస్తుంటే ఇది వద్దు మళ్ళీ రీషూట్ చేసుకుందాం, ఇది వాటర్ డెప్త్ ఎక్కువ కావాలి మనకి, మంచిగా క్వాలిటీ గట్రా రావాలంటే అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు రీషూట్ చేసుకున్నారు. ఇంకా బెటర్ డెప్త్ వస్తుంది మనకి, ఇన్పుట్స్ కరెక్ట్ గా వస్తే ఇంకా విఎఫ్ఎక్స్ ఎన్హాన్స్ చేయడానికి బాగుంటుందండి. ఎందుకు ఇదంతా ఐడియా వచ్చిందండి, ఒకళ్ళు టీజర్ అంత రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచడంతో ఇంకా మా మీద ఆటోమేటిక్ గా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి. సో మళ్ళీ రీవర్క్ చేస్తాం ఆ ఫుటేజ్ మీద. సో అది మాకు చేయడానికి ముంబై వెళ్ళి వాళ్ళు షూట్ చేశారు మళ్ళీ. అలాగా చాలా అక్కడక్కడ కొన్ని మళ్ళీ ఐడియాస్ చేంజ్ చేసుకొని రీషూట్లకు వెళ్ళి మళ్ళీ ఇన్పుట్స్ తెచ్చుకొని అలాగ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చాం. కొద్దిగా ఫ్రీడమ్ దొరికింది కదండి చేయడానికి కూడా, అంటే టీజర్ ఒక స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఓకే, యా. సో ఫస్ట్ స్టార్టింగ్ చూపించిన అంజనాద్రి అండ్ ఇంకా హనుమాన్ స్టాట్యూ ఏదైతే ఉందో దాని ముందు టైటిల్ సీక్వెన్స్ ఉందండి. సో ఈ థాట్ ఎవరిది ఫస్ట్, అంటే ఆ థాట్ ఫస్ట్ అట్లానే అనుకున్నారా? నో, సీ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైనల్లీ డైరెక్టర్ విజనే ఉంటుంది, దట్ ఈస్ ద డిక్టేట్. బట్ అతనికి ఏం కావాలి అన్నది అతనికి ఒక ఐడియా ఉంది. నేను అంజనాద్రిని ఎస్టాబ్లిష్ చేయాలి, అక్కడ ఒక హనుమాన్ స్టాట్యూ కావాలి, దాన్ని మనం ఎలా చూపిస్తున్నాం ఏంటి, ఇంకా కాన్సెప్ట్ లెవెల్ నుంచి వర్క్ జరుగుతుందండి. అక్కడ స్టేజ్ టు స్టేజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. అలాగే దాని ముందుకు వస్తే మీరు ఒక టైటిల్ సీక్వెన్స్ చూసారు, హనుమాన్ బోర్న్ తొలక సాంగ్, అది థీమ్ సాంగ్ కింద కూడా రిలీజ్ చేశారు. అది అంటే యాక్చువల్గా అప్పుడు బడ్జెట్ ప్రకారం ఏంటంటే బిఫోర్ టీజరే నేను మాట్లాడుకున్నాను, అది యాక్చువల్గా టైటిల్స్ కోసం కనుక 2Dలోని సంథింగ్ ఏదైనా లుక్ అండ్ ఫీల్ లో చేద్దాం అన్నదే నా తాలూకా కమిట్మెంట్ అండి విత్ డైరెక్టర్. అండ్
కానీ నాకేంటంటే ఏదైనా 3Dలో బాహుబలి 2 ఒకటి నాకు చాలా నచ్చుతుందండి. ఆ టైటిల్స్ సీక్వెన్స్ వాళ్ళంతా స్కల్ప్చర్స్ గట్రా పెట్టి చేశారు. అది ఒకటి ఉండిపోయేది, ఎప్పుడైనా ఇలాగ ఒకటి చేయాలి మంచి టైటిల్ సీక్వెన్స్. 300 ఫిల్మ్ దగ్గర నుంచి నాకు ఉందండి యాక్చువల్గా. సో ఇది ఒక ఆపర్చునిటీ కింద నేను తీసుకుని 2D కాదు 3Dలోకి వెళ్దాం, ఒక కొత్త లుక్ అండ్ ఫీల్ ఏదైనా ట్రై చేద్దాం అని చేసుకొచ్చాం. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దట్ అవుట్పుట్ ప్రజెంట్. ఓకే. అలాగే ఇందులో ఏంటంటే చాలా టీమ్స్, చాలా ఫ్రీలాన్సర్స్, చాలా మందికి నేను అవుట్సోర్స్ చేశానండి వర్క్. అంటే ఎవరు ఎక్కడ స్పెషలైజ్డ్ అనేది నేను ఇన్పుట్స్ తీసుకొని దాన్ని నేను మొత్తం కంబైన్ చేసుకోగలగాలి. మీరు అడిగిన ఏది మన అంజనాద్రి తలకి ఎస్టాబ్లిష్మెంట్ షాట్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ షాట్ అండి. ద ఎంటైర్ ప్రోడక్ట్లోని వన్ ఆఫ్ ద డెఫినెట్లీ ఛాలెంజింగ్ షాట్. కెమెరా ట్రావెల్ అవుతూనే ఉంటుంది, వాటర్ హిల్స్ అంతాను. అక్కడ ఒక కలర్ఫుల్ హనుమాన్ స్టాచ్యూ కావచ్చు, నెక్స్ట్ అది వెళ్ళి తర్వాత అంజనాద్ మీదకి కెమెరా వెళ్ళి మళ్ళీ వచ్చి అంజనాద్ర విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, తర్వాత ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా వితౌట్ కట్ 2 minutes ప్లస్ షాట్ అండి. కంప్లీట్లీ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ 3D ఓన్లీ అండ్ ఫోటో రియలిస్టిక్. అంత పెద్ద వెజిటేషను, అంత వాటర్ సిమ్యులేషన్స్, అంత కలర్ఫుల్ హనుమాను, అక్కడ ఒక విలేజ్, ఇన్ని చూపించాలంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి టెక్నాలజీ వైజ్. అంటే మేము అప్పుడు ఏం చేస్తాం అంటే కట్ షాట్స్ కింద సంథింగ్ ఏదైనా కొన్ని మ్యాజిక్స్ చేస్తాం. ఇందులో మ్యాజిక్ చేయకుండా చేద్దాం టెక్నికల్గా. అంటే ఇదంతా ప్యాషన్ అండి, ప్యాషన్ డ్రైవ్ చేసింది. మంచి షాట్ ఇలాంటి వర్క్ ఎప్పుడో దొరకదండి, వచ్చినప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేసుకోగలగాలి. మొత్తం టెక్నికల్గా చూపించింది అదంతా కంప్లీట్లీ ఇన్ 3D ఎగ్జిక్యూషన్ అండి. నో షూట్ అట్ ఆల్ అండి, నో షూట్ అట్ ఆల్. కంప్లీట్లీ ద వెజిటేషన్ కావచ్చు, అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఇన్ CGI క్రియేటెడ్. ఓకే. సో దట్ ఈస్ వెరీ గ్రాండియర్గా చూపించాలి. ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్, ఎందుకంటే మొత్తం అంటే మీకు అక్కడ అండర్స్టాండ్ చేసుకోండి, టీజర్లోనే ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ బిల్డ్ అయిపోయిందండి అక్కడ. ఇప్పుడు అంజనాద్రి ఎక్కడ వస్తుంది, అదే స్టాచ్యూని మేము డిఫరెంట్ యాంగిల్స్లోని వాడడం కానీ ఇదంతా కూడా ఆ టీజర్ దగ్గర నుంచి మాకు అలా చేసుకుంటూ వచ్చేసామండి కంప్లీట్లీ. మీకు ఇంకా నెక్స్ట్ షాట్స్ కూడా చెప్పాలంటే చెప్తాను, అండర్ వాటర్ చెప్తాను. చెప్పండి. రైట్. సో అంటే టోటల్గా మొత్తం ఎంతమంది వర్క్ చేసి ఉంటారు VFXకి సంబంధించి? ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ సార్, ఓవరాల్గా బయట టీమ్స్ అన్ని కలిసి కూర్చుంటే ఒక 150+ అవుతారు. 150+. అంటే ఒక చూడండి, ఒక హనుమాన్ కలర్స్ చెప్పాను, నాకు ఓల్డ్ కొలీగ్ అండి, అతను నాకు ముంబైలో వర్క్ చేసేవాడు, గౌరవ్ అని చెప్పి, అతను బెంగళూరులో చేస్తున్నాడు. నాకు తెలుసు, నేను ఎనాటమీ మీద నా స్పెషలైజేషన్ అండి, క్యారెక్టర్ 3D అంటాను. హనుమాన్ స్టాచ్యూ పెద్దది చూపిస్తున్నామంటే అది ఆ జైగాంటిక్గా ఫెరోషియస్గా ఇలా చూపించాలంటే మన ఇన్హౌస్లో కన్నా బెటర్, అలాంటి ఎక్స్పర్ట్ ఎవరైనా చేస్తే బెటర్ అన్నట్టుగా నేను అతనికి ఇచ్చాను. సో దట్ ఈస్ మై ఎక్స్పర్టైజర్. నేను ఒక టెక్నీషియన్ కనుక నాకు తెలుసు. అంటే ఆ స్టాచ్యూ చూసారంటే అందులో ఒక డిపార్ట్మెంట్ కాదు, అందులో మళ్ళీ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. టెక్స్చరింగ్ అంటాం, లైటింగ్ అంటాం, ఇదంతా ఉంటుంది. సో ఆ మోడలింగ్, డిజిటల్ స్కల్ప్టింగ్ అంతా ఎవరు చేస్తే బెటర్ అనేది నేను చూస్ చేసుకున్నాను. సో ఇలాగ అతను ఒక పర్సన్ అవుతాడు. తర్వాత అలా ఇంకో కంపెనీకి ఇవ్వచ్చు నేను. ఒక లాస్ట్ హనుమాన్ ఫోటో రియలిస్టిక్ క్యారెక్టర్ ఉంది, అందులో మళ్ళీ డిఫరెంట్ కంపెనీస్ వర్క్ చేసే డిఫరెంట్ టీమ్, మళ్ళీ ఫైనల్గా నాకు అన్ని హౌస్ రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అవుట్పుట్ వెళ్ళాలి. ఇదంతా ఒక పైప్ లైన్ సెటప్ అండి ఓవరాల్గా. మనం ఎలా వెళ్తున్నాం, ఎలా చేస్తున్నాం, దట్ ఈస్ ద డిక్టేట్ ఫర్ ద బడ్జెట్ అండ్ షెడ్యూల్. షెడ్యూల్ మీన్స్ ఆఫ్ కోర్స్ ఇస్ అ బడ్జెట్. ఓకే, రైట్. షెడ్యూల్. ఓకే. ఇప్పుడు మూవీ 2 years పట్టింది కదా సార్. ఈ 2 years అనేది VFXకే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల లేట్ అయిందా, లేకపోతే ఏంటి వాళ్ళ షూట్ లేట్ అయిందా? లేదు, వాళ్ళు షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసామండి. షూటింగ్ ఎప్పటికైంది, VFX ఎప్పుడు స్టార్ట్ చేసి VFXకి ఎంత టైం పట్టింది? VFXకి కంప్లీట్ నాట్ 2 years, దగ్గర 2 years అండి. 2 years పట్టింది. షూటింగ్ వాళ్ళు ఎప్పుడు నేను అడగలేదు, కానీ వాళ్ళు చాలా ఫాస్ట్ చేసేస్తారండి. ప్రశాంత్ వర్మ అసలు షూటింగ్ అసలు ఏం కాకుండా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి లొకేషన్స్ లేవు కదా. వాళ్ళు అటెస్టేజ్ కొడుతుంటారు నాకు తెలిసి, మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో, బట్ వాళ్ళు చాలా తక్కువ టైంలో చేశారు. మొత్తం CG బేస్డ్ ఫిల్మ్ అండి. ఇలాంటి ఆపర్చునిటీ VFX ఆర్టిస్ట్కి ఎప్పుడో కానీ రాదండి. అంటే కంప్లీట్లీ VFX బేస్డ్, VFX డ్రివెన్ ఫిల్మ్ అన్నది అఫ్ కోర్స్ స్టోరీ కూడా సపోర్ట్ చేయాలండి. స్టోరీ సపోర్ట్ చేయకపోతే నథింగ్. మళ్ళీ ఇవన్నీ చేసినవన్నీ కూడా ఇంకా చాలా పెద్ద ఫిల్మ్స్ విపరీతమైన VFX వాడిన కూడా డిజాస్టర్స్ ఉంటాయి. సో ఇది ఆల్ టుగెదర్, అటు డైరెక్టర్ వర్క్ కావచ్చు, మా వర్క్ కావచ్చు, ఎవ్రీథింగ్ కలిసింది కనుక ఈరోజు దట్ ఈస్ ద రిజల్ట్ సార్. ఓకే. సో అండ్ ఇంకా ఆంజనేయ స్వామిని ఆ ఐస్లో చూపించింది, ఆ షాట్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అక్కడ నుంచి ఆయన బ్రేక్ చేసి గద తీసి రావడం కానీ, అది అసలు ఎలా, ఎన్ని రోజులు పట్టింది? అది చాలా రోజులు పట్టింది. చాలా రోజులు అంటే అక్కడ క్యారెక్టర్ ఫోటో రియలిస్టిక్ చూపించాలి. ఆ సాంగ్ నేను టీజర్కి ముందే నేను విన్నానండి. అంటే వినిపించిన తర్వాత లిటిల్ స్టోరీ బోర్డ్ ఉంటుంది కదా, ఏం చేస్తాం అన్నది అందరికీ క్లారిటీ ఉంది. సో 3D క్యారెక్టర్లో చూపించాలి సాంగ్. నేను అసలు మీరు ఇప్పుడు విజువల్స్తో సాంగ్ చూసి గూస్ బంప్స్ అంటున్నారు ఇందాక నుంచి. నేను అసలు ఏమీ చూడకుండా సాంగ్ విన్నప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నేను ఒకటి డిసైడ్ అయిపోయాను, ఫిల్మ్లో ఇది ఇంకా ఇది అల్టిమేట్లీ ఇది నిలబెడుతుంది, మామూలుగా కాదు ఈ సాంగ్ అని. నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఫ్రమ్ day 1 నుంచి కూడా టీజర్తో పాటు ఈ వర్క్ ప్యారలల్ మేము స్టార్ట్ చేసామండి.
అఫ్ కోర్స్ ఇంకా టీజర్ అయిపోయిన తర్వాత దీని మీద ఇంకా పడ్డాం అనమాట కంప్లీట్లీ. అమ్మో ఇది ఇంకొక లెవెల్కి తీసుకువెళ్ళాలి అని. అప్పుడు హనుమాన్ చూపించాలంటే అసలు ఆ స్కిన్ టెక్స్చర్ కానీ ఆ ఫర్ కానీ ఏదో స్టాటిక్గా ఉండిపోయి ఇలా ఉంటే కార్టూనిష్ వస్తుంది. కార్టూన్స్ రాకుండా మనం ఫోటోగ్రఫీ గార్డెన్ చూపిస్తున్నప్పుడు, ఎందుకంటే హనుమాన్కి సంబంధించి కార్టూన్ ఫిల్మ్స్ కొన్ని వచ్చాయండి, సిరీస్ కానీ ఇవన్నీ వచ్చాయి. కానీ ఇట్స్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ ఇది. మనం లైవ్ యాక్షన్ ఫిల్మ్లో చూపించి అక్కడ హనుమాన్ కార్టూన్గా చూపిస్తే బాగోదు. అది చాలా హయ్యెస్ట్ క్వాలిటీలో చూపించాలి. అది ఇంకా టెక్నాలజికల్గా నేను ఇన్డెప్త్ నేను వెళ్ళను. అంటే ఒక పాస్ ఏంటి, ఎన్ని పాస్లు ఉంటాయి, ఒక ఫ్రేమ్కి ఎన్ని ఉంటాయి, అదంతా ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ జాబ్స్ కొన్ని ఉంటాయి, టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. సో ఇందులో ఎవరు ఎక్స్పర్టైజ్, ఎవరు ఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్టైజ్, ఏ కంపెనీ ఆర్ ఫ్రీలాన్సర్ ఆర్ మా టీమ్ ఎవరు, ఇదంతా కంబైన్ చేసుకొని అదంతా జరిగిన వర్క్ అండి అది. ఫైనల్గా అఫ్కోర్స్ వీ అచీవ్ అయ్యాం. ఇందులో ఇంకొక పెద్ద థింగ్ ఏంటంటే టీజర్ అయిన తర్వాత ఇది నడుస్తుంది వర్క్. డైరెక్టర్కి ఇంకొక అతనికి వద్దు సార్ మనం ఏమైనా లైవ్ యాక్షన్కి వెళ్ళిపోదాం, ఇప్పుడు టీజర్ సూపర్ హిట్ అయింది, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదైనా పెద్ద హీరోని పెట్టి చేద్దాం అది అన్నారు. ఎందుకు సార్ డెఫినెట్గా ఇది బాగానే వస్తుంది సార్ ఫోటోగ్రఫీ, నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను, మీరు అసలు దాని గురించి ఆలోచించక్కర్లేదు అంటే అతను ఒక 2-3 టైమ్స్ ఆలోచించారు. ఎవరో పెద్ద స్టార్ హీరోతో మాట్లాడేశారు కూడా, కన్నడ స్టార్ హీరో అని. ఎవరు నాకు చెప్పారు, బట్ నేను రివీల్ చేస్తే బాగోదు. ఇట్స్ ఎ కన్నడ సూపర్ స్టార్ అన్న. సో అంటే అతను అది 2-3 టైమ్స్ నాకు వినిపిస్తుంది, నాకు భయం అవుతుంది, అసలు వర్క్ అవుతుంది, అటు వెళ్ళిపోతారేమో, ఇదంతా వేస్ట్ అయిపోతుంది అని కాదు, ఒక అవకాశం వచ్చింది కదా చూపించుకోవడానికి 3D సైడ్. బట్ ఎనీవే అల్టిమేట్ డెసిషన్ మేకర్ ఈజ్ అ డైరెక్టర్. గాడ్స్ గ్రేస్ అతను ఏంటంటే ఫైనల్గా 3D సైడే వచ్చారు. ఎందుకు వచ్చారో ఆ బిజినెస్ నాకు ఐడియా లేదు, కానీ మొత్తానికి చూపించుకోగలిగే అవకాశం మాకు వచ్చింది. సో గుడ్. కన్నడ సూపర్ స్టార్ అంటే యష్ ఏమో అనుకుంటున్నాను నేను నేమ్స్ అయితే అది రివీల్ చేయలేను, డైరెక్ట్గా చెప్తారేమో మోస్ట్లీ. నేను ఇంకా బాగోదంటే యాజ్ అ టెక్నీషియన్. రైట్ సార్. ఫస్ట్ అంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది కదా. సో ఫస్ట్ ప్రశాంత్ వర్మ గారు కొంచెం లైటర్ వేలోనే ఉందాం అనుకున్నారు. టీజర్ ఎక్స్పెక్టేషన్ తర్వాతే మీ విఎఫ్ఎక్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం డీటెయిల్డ్గా డెప్త్ చూపించాలి అని అప్పుడు ఫిక్స్ అయ్యారా, లేదంటే ముందు నుంచి ఫిక్స్ అయ్యారా? టీజర్ ఇస్ ఎ గేమ్ చేంజర్ అనుకున్నామండి. ఇంకా మమ్మల్ని మొత్తం డ్రైవ్ చేస్తారు, హనుమాన్ మమ్మల్ని అందరినీ డ్రైవ్ చేస్తారు. ఇంకా అందరూ స్కేలప్ అవ్వాలండి, తప్పదు. అది అంత పెద్ద ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత అందరూ దాన్ని స్కేలప్ చేయాలి. బిఫోర్ దట్ నేను ఫిల్మ్ని ఎలా చూసాను, ఒక స్మాల్ ఫిల్మ్ కింద నా దగ్గరికి వచ్చింది. ఓకే, ఇట్స్ గుడ్ టు షోకేస్ దిస్ టీజర్. ఇట్స్ నాకు ఎవరికైనా క్లయింట్లకు చూపించకూడదు. దాని తర్వాత ఏం జరిగింది, మొత్తం బాబాయ్ ఫిల్మ్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి. నాకేలా అనుకున్నప్పుడు డైరెక్టర్కి ప్రొడక్షన్ వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఎందుకంటే బిజినెస్ స్కేలప్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్కి అవన్నీ ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఇంకా అప్పటి నుంచి బాలీవుడ్ నుంచి అంత రెస్పాన్స్ వచ్చేసరికి వాళ్ళకి ఇంకా దిస్ ప్యాన్ ఇండియా కూడా కాదు, ప్యాన్ వరల్డ్ అయిపోయింది ఫిల్మ్ అది. అంటే ఒక చిన్న ఫిల్మ్ అంత పెద్దది అవ్వడం అన్నది నేను కూడా మేబీ ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఈరోజు 350 crores అంటారంటే ఫిల్మ్ అసలు వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండి, సీరియస్లీ. రైట్. సో అండ్ ఇంకా ట్రైలర్లో ఆంజనేయ స్వామి ఐస్ ఓపెన్ చేసిన తర్వాత ఐస్ గురించి చాలా డిస్కషన్ జరిగింది. క్యారెక్టర్ ఎవరో చేస్తున్నారు డెఫినెట్గా, మాక్సిమం చిరంజీవి గారు ఐస్లా అనిపించింది అని చాలా మంది కామెంట్ చేశారు. అంటే మీకు రిఫరెన్స్ ఏమైనా చెప్పారా ఐస్? లేదు, చాలా మంది అడిగారు. అలాగనే డైరెక్టర్ గారు నన్ను మాకు అదేం చెప్పలేదండి, మేము మా ఓన్ ఫ్రీడమ్తోనే నేను దట్టు ఆంజనేయ స్వామి ఆకారం కానీ ఏ హీరో అంటే నెక్స్ట్ క్యారెక్టర్ చేయబోతున్నారని ఆయన అనౌన్స్ చేశారు కదా. సో నెక్స్ట్ జై హనుమాన్ కి సంబంధించి ఈయన క్యారెక్టర్ చేస్తారు కాబట్టి ఐడియా లేదండి. అంటే ఇదంతా మేబీ బిఫోర్ రిలీజ్ చిరంజీవి గారు కూడా క్యాంపెయినింగ్ లో గట్రా ఉన్నారు కదా, ఆ పీపుల్ మేబీ ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటారేమో నా ఫీలింగ్. బట్ మేము ఎటువంటి రిఫరెన్స్లు ఏమీ తీసుకోలేదండి. మాకు ఏంటంటే జైగాంటిక్ కనిపించాలి, గాడ్ ఆ స్పిరిచువాలిటీ ఉండాలి, అండ్ ఫెరోషియస్గా ఉండాలి హనుమాన్ అన్నది, బలశాలి అన్నట్టుగాను అన్నది హ్యూమన్ అనాటమీ మీదే మేము కరెక్ట్గా ఫిక్స్ అవుతాం తప్పిస్తే ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అన్నది కానీ ఇలాగ చిరంజీవి లేకపోతే సంథింగ్ అన్నది అయితే అసలు అప్పుడైతే మేము అనుకోలేదండి. డెఫినెట్గా మేము మా ఐడియాస్ ప్రకారం వెళ్ళాం. ఓకే, బట్ కానీ ఆంజనేయ స్వామిది ఫేస్ రివీల్ చేయలేదు. ఆయనది ఫేస్ రివీల్ చేయకుండా అది టీజర్, దట్ ఈస్ కాల్డ్ టీజర్. మూవీలో కూడా ఫేస్ మొత్తం రివీల్ చేయకుండానే పెట్టారు. సో దానికి ఏమైనా రీజన్ ఉందా? అది మీరు డైరెక్టర్ అతను తగ్గట్టు కదా ఇవ్వాలి. ఓకే, ఆయన చెప్పారు మీకు ఫేస్ రివీల్ చేయాలి అంటే షార్ట్ అప్రూవ్ చేయాలి. ఒకవేళ మీరు రివీల్ చేసి కెమెరా పెడితే వద్దన్నారు అనుకోండి, ఆ షార్ట్ అతనే కదా అప్రూవ్ చేయాలి ఫైనల్ గా. అంటే మీరు పెట్టారు ఫేస్ మొత్తం అదంతా ఉంటుందండి, అంతా అయిపోయింది, టోటల్ క్యారెక్టర్ అంతా అయిపోయింది. ఒక క్యారెక్టర్ ఫిల్మ్ మొత్తం ఇంకోటి కూడా చేయొచ్చు. బట్ అతను ఐడియా ఏంటి, తర్వాత లైవ్కి వెళ్తారా లేకపోతే అది దట్ ఈస్ వీ కాంట్. సో అయితే జై హనుమాన్ గురించి ముందు డిస్కషన్ ఏం లేదు సార్? అయితే
లేదు అంటే లేదంటే అది ఇంకా ఎప్పుడైతే ట్రేజర్ అయిందో పార్ట్ 2 కానీ ఇంకా అతను అందరూ ఫిక్స్డ్ అండ్ దట్ కూడా లాస్ట్ మీకు క్లైమాక్స్ లో కూడా అదే కదండి. సో అతనికి ఒక ఐడియా ఉంది పార్ట్ 2 చేద్దాం. అదేంటి ఎప్పుడు నేను అంతలా నేను డిస్కస్ చేయలేదు. ఒకసారి ఏదో పార్ట్ 2 కూడా స్క్రిప్ట్ కంప్లీట్ అవుతుంది అన్నారు అనమాట. చాలా అది గుర్తు నాకు ఇంకాను. ఒక సందర్భంలో ఎప్పుడో చెప్పారు. నేను అదేం పెద్దగా ఫోకస్ చేయలేదండి. ప్రజెంట్ ఫస్ట్ జరగాల్సింది చూద్దాం అన్నట్టుగా. నేను టెక్నీషియన్స్ వరకే కదండి. మీతో ఇంకా డిస్కషన్ రాలేదు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి వర్క్? లేదు రాలేదు ఇంకా. వాళ్ళు ఇప్పుడు ఏదో షూటింగ్ అట్లా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా స్కేల్ అప్ అయిపోయారు. స్టార్ హీరో ఎవరు అనేది చాలా ఎక్సైట్మెంట్ అందరికి. ఓకే. అండ్ ఇంకా రీసెంట్గా వచ్చిన వార్తలు చిరంజీవి గారు హనుమాన్ క్యారెక్టర్, మహేష్ బాబు గారు రాముడు క్యారెక్టర్, ఇవన్నీ కూడా రూమర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏదో చూస్తుంటాను. ఎవరు వ్యూస్ వాళ్ళు. బట్ ఏంటంటే సార్ ఇప్పుడు మీ వర్క్ అనేది హనుమాన్లో చూసిన తర్వాత ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత హనుమాన్కి ఎంత హైప్ వచ్చిందో ఇదంతా కూడా ఆదిపురుష్ మీద పడింది ఎఫెక్ట్. ఏంటంటారు కారణం? అంటే అది ఆదిపురుష్ కూడా పాపం కష్టపడి చేస్తుంటారు చాలా టీము. ఆదిపురుష్ తర్వాత ఇది ఒక 1 month 1.5 month తర్వాత ఈ టీజర్ రిలీజ్ అయింది. ఎక్కువ కంపారిజన్ వీడియోస్ అయితే వచ్చాయి. అంటే క్వశ్చన్ ఎలా చెప్పమంటారు అంటే ఇది బాగుంది, ఆబ్వియస్లీ బాగుంది. అంటే పీపుల్ ఎందుకో కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఎక్కువ. సో దానికి అది పెద్ద ఫిల్మ్ అండి, చాలా పెద్ద ఫిల్మ్. అది చాలా పెద్ద కంపెనీస్ చాలా మంది చేశారు. ఏదైనా అల్టిమేట్లీ డైరెక్టర్స్ విజన్ అండి. ఇప్పుడు అతను ఆ డైరెక్టర్ ఒక వానర్ సేనాన్ని తీసుకున్నారు, అది పీపుల్ కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ రావణాసురుడు సంథింగ్ రాజ్యం, అదేంటంటే ఇంద్రజిత్తుడు కట్టిన రాజ్యం అనేసరికి ఇంకోలా ఊహించారు. ఒక డన్ లాగా అనేసరికి అతని విజన్ అది పీపుల్ కనెక్ట్ అవ్వలేదు. ఇలాగ మేబీ చాలా ఆర్ట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అందులో నేనేం కంపేర్ చేసుకో తెలుసుకోలేదు. కానీ మా వర్క్ ఏమంటే మేము పర్ఫెక్ట్ గా ఆ డైరెక్టర్ కి తెలుసు, మాకు తెలుసు, మేము కలిసి చేసుకోం వర్క్. అంటే డిస్కషన్ ఎక్కువగా జరిగింది మాత్రం అదే ఈ విఎఫ్ఎక్స్ విషయంలో. దాదాపు ఇది 30 నుంచి 40 కోట్ల సినిమా అనేది ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో తెలిసిన విషయం. అండ్ ఇంకా తర్వాత ఆదిపురుష్ 500 కోట్ల పైన సినిమా అనేది తెలిసిందే. అంటే విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ మిస్టేక్ జరిగిందా? అంటే కార్టూన్ లాగా కనిపించిందని అక్కడ కూడా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్రోల్స్ వచ్చినాయి. ఇక్కడ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంత చిన్న బడ్జెట్లో ఎంత రియలిస్టిక్గా ఎట్లా వచ్చింది అనేది దీనికి హైప్ వచ్చింది. సో ఆ కంపారిజన్లో ఆ విఎఫ్ఎక్స్లో ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? మిస్టేక్ అంటే మనకి ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి నేను మాట్లాడాల్సి వస్తుంది. అంటే ప్రాపర్గా వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ ఎంతవరకు చేస్తారో నాకు ఐడియా లేదు. అంటే ఒక స్టోరీ బోర్డ్ లెవెల్ దగ్గర నుంచి కాన్సెప్ట్ ఆర్ట్స్, కీ ఫ్రేమ్ ఇలస్ట్రేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ కూడా వెరీ వెల్ ప్లాన్డ్గా మనం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చేసుకోవాలని. అది చేసుకోకపోతే బడ్జెట్స్ కంట్రోల్ ఉండదు, షెడ్యూల్స్ కంట్రోల్ ఉండవు. ఇప్పటికైనా ఇంకొకటి చెప్తాను సార్, ఇప్పుడు చిన్న సినిమా వాళ్ళు జనరల్గా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ విఎఫ్ఎక్స్ అంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి ఇంకాను. ఎందుకంటే ఇది ఎలా వస్తుందో క్వాలిటీ, ఎందుకంటే కొన్ని విఎఫ్ఎక్స్తో డిజాస్టర్ అయిన సినిమాలు చాలా ఈ మధ్యకాలం వచ్చాయి. ఇది ఎలా వస్తుందో క్వాలిటీ మనకు ఐడియా ఉండదు, నెక్స్ట్ షెడ్యూల్ కంట్రోల్ ఉండదు, మూవీస్ పోస్ట్ పోన్ అవుతుంటుంటాయి. ఏమీ లేదు సార్, కరెక్ట్గా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్డ్గా చేసుకుంటే రిలీజ్ డేట్తో సైతం పర్ఫెక్ట్ క్వాలిటీతో, ఒక మంచి ఫోటో రియలిస్టిక్ క్వాలిటీతో ఇచ్చే రోజులు ఉన్నాయండి. ఈ రోజు కూడా ఉన్నాయి. అంటే ఈరోజు పూర్వంకి ఇప్పటికీ మనకి టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది, సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్స్ కానీ చాలా వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఇంకా చాలా ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటే ఇప్పుడుకున్న బడ్జెట్స్ కన్నా, ఇప్పుడు హనుమాన్లో పెట్టిన దానికన్నా ఇంకా తక్కువలో కూడా మనం దీనికి మించి కూడా విజువల్స్ ఇచ్చే టెక్నాలజీ ఈరోజు ఉందండి. మనం అది అడాప్ట్ చేసుకుని కరెక్ట్గా ఏ కైండ్ ఆఫ్ పైప్ లైన్ మనం డిజైన్ చేసుకుంటున్నాం, ఎలా వెళ్తున్నాం, దట్ ఈస్ ద మ్యాటర్ అండి. 100% చెప్తున్నాను. ఇలా రిలీజ్లు పోస్ట్ పోన్ ఇవన్నీ అంటే ఎప్పుడైనా మనం ఐడియాస్ని చేంజ్ చేసుకున్నాం అనుకోండి, చేంజ్ చేసినప్పుడు మనకి రిలీజ్ డేట్ అని తెలుస్తుంటుంది కదా. ఓకే, డెలివరీ డేట్ మారుతుంది, దాని పక్కట్టు సింక్ అయ్యి డైరెక్టర్ టీమ్ వర్క్ చేస్తే చిన్న సినిమాలతో వండర్స్ విత్ విఎఫ్ఎక్స్తో కొట్టొచ్చాను. మీకు మొన్న ఇప్పుడు ఒక చూడండి, హాలీవుడ్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి మీకు, గ్రావిటీ లాంటివి, అవన్నీ హై అండ్ విఎఫ్ఎక్స్. బట్ ఈ రోజుల్లో అది ఒక యూనివర్స్లో చేయడం పెద్ద విషయం కాదు కదండి. టెక్నాలజీ ఇట్స్ అ లాట్. ఇప్పుడు నేను ఒక కంపెనీతో ముందుకు వస్తున్నానండి నెక్స్ట్ విత్ ఇన్ 1 week or 10 days. ఇక్కడే హైదరాబాద్ హబ్ గాను బీస్ట్ బెల్స్ అనే కంపెనీ పెడుతున్నాను. బీస్ట్ బెల్స్. ఇది ఇప్పుడు మనకి ఒక 1 year నుంచి చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇలాంటి రకరకాల టెక్నాలజీస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ద ఫిల్మ్ మేకింగ్లో కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. వీటన్నిటిని అడాప్ట్ చేసుకొని కరెక్ట్గా ఒక ఫెసిలిటీ ఉంటే నేను నెక్స్ట్ గ్లోబల్ టాలెంట్ మొత్తం మనకి ఒక పర్టికులర్ మీకు ఇంత హనుమాన్ స్టాచ్యూ చేసిన ఒక పర్సన్ గురించి చెప్పాను, డిజిటల్ స్కల్ప్టింగ్. మేబీ అలాంటి ఫ్రెండ్ నాకు న్యూజిలాండ్లో ఉన్నాడో లేకపోతే సమ్ కంట్రీలో ఉన్నాడు. అతను నాకు వర్క్ చేయాలంటే నా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, అతనికి వర్క్ ఇచ్చి నా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దిస్ ఇస్ అ క్లౌడ్ ఇంటిగ్రేటెడ్ కనెక్ట్ చేసుకుని. అంటే ఈరోజు గ్లోబల్ టాలెంట్ని కూడా మనం
ప్రాజెక్ట్ బట్టి, వర్క్ బట్టి, టైం బట్టి మనం డిజైన్ చేసుకొని వాడాలి. అంతేగాని రిస్ట్రిక్ట్ అయిపోకూడదని, క్వాలిటీ దగ్గర రిస్ట్రిక్ట్ అవ్వకూడదు. అల్టిమేట్లీ మనకు కావాల్సింది క్వాలిటీ విత్ ఇన్ ద బడ్జెట్, విత్ ఇన్ ద షెడ్యూల్. దాన్ని ప్రాపర్లీ డిజైన్ చేసుకోవాలి. నేను ఈ స్టూడియోకి ఎస్పెషల్లీ ఇట్స్ ఫస్ట్ టైం అండి. నేను ఇప్పటివరకు కూడా ట్రెడిషనల్ స్టూడియోస్ రన్ చేశాను లైక్ అందరిలాగే. ఇప్పుడు పెడుతున్నాను కనుక ఇక 1 year నుంచి చాలా చేంజెస్ వచ్చాయి కనుక నేను ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ స్టూడియో ప్లాన్ చేసుకుంటున్నాను. సో నేను అందుకే ఒక 5-6 months నుంచి దాని మీద విపరీతమైన రీసెర్చ్ చేసి ఇవన్నీ ఇన్బిల్డ్ చేసుకుంటూ స్టార్ట్ అవుతున్నానండి. ఓకే, రైట్. బట్ సంక్రాంతి టైంలో పెద్ద స్టార్ మూవీస్ అన్ని కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆయన చెప్పిన డేట్కే ఫిక్స్ అయి ఉన్నారు. ఎవరు వచ్చినా థియేటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా రిలీజ్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద. ఆయన కంటెంట్ ఒక ఎత్తు అయితే మీరు ఇచ్చిన అవుట్పుట్ కూడా దానికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అనుకోవచ్చా? యాక్చువల్లీ ఇది 6-7 months బ్యాక్ రిలీజ్ అయిపోవాలండి. అప్పటికి నేను దానికి తగ్గట్టు అప్పుడు ప్లాన్ చేసాము. తర్వాత సడన్గా ఒక అంత టైం తీసుకున్నారు. అంటే అతని థాట్స్ కొన్ని యాడ్ ఆన్స్ చేద్దాం అనుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వరల్డ్ మార్కెట్కి వెళ్ళిపోయారు వాళ్ళు, అదర్ మల్టిపుల్ లాంగ్వేజెస్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తెలుగు ఆడియన్స్ థియేటర్స్ అన్నది ఇది తెలుగు వరకేనండి. ఇప్పుడు అతనికి అలా బాలీవుడ్లో ఆల్రెడీ కమిటెడ్ ఉంటారు కదా, ఇప్పుడు వరల్డ్ వైడ్ కమిటెడ్ ఉన్నప్పుడు ఓన్లీ ఇక్కడ ఈ స్టేట్స్కి సంబంధించి అతను ఫోకస్ చేయలేదు. ఫస్ట్ ఎప్పుడో 6-7 months బ్యాకే డేట్ ఫిక్స్డ్ అండి మెయిన్ బాలీవుడ్లో. బాలీవుడ్ మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్డ్ నాకు తెలుసు. సో అదైతే ఫిక్స్డ్. ఇక్కడ ఏం జరిగింది ఎన్ని థియేటర్లు అవన్నీ నాకు దట్ ఇస్ నాట్ ఇన్ మై ఏరియా. ఓకే, రైట్. సో అంటే మహేష్ బాబు గారి మూవీతో పోటీ పడడం ఎలా అనిపించింది అప్పుడు మీకు? అంటే మూవీ కంటెంట్ నిలబడుతుంది అనుకున్నారా, ఏమనుకున్నారు? నాకు అది అంటే ఆ ఫిల్మ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, నేను చూడలేదు. ఈ కంటెంట్ మీద నేను కాన్ఫిడెంట్ ఉన్నాను. అంటే వర్క్ అప్పటికే ఎలా వస్తుందో అండర్స్టాండ్ అయిపోయింది కదా. సో నేను పోటీగా వాటిగా ఆలోచించలేదు, ఈ ప్రోడక్ట్ వరకు ఆలోచించాను. ఇది యాజ్ అ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్గా నేను ఎంతవరకు ఆలోచిస్తాను, ద అవుట్పుట్ క్వాలిటీ ప్రపంచం మాట్లాడాలి, దట్ ఈస్ మై థింగ్. కలెక్షన్స్ ఎంత, ఎన్ని థియేటర్లు అవన్నీ దట్ ఈస్ నాట్ మై ఏరియా. అంటే థియేటర్స్ దొరకట్లేదు మూవీకి అనేది చాలా ఇష్యూ అయింది కదా. అవును. సో మీరు చేసిన మూవీ మంచి కంటెంట్ ఉంది, మీరు చాలా ప్రాణం పెట్టి చేశారు విఎఫ్ఎక్స్ అంతా. సో థియేటర్స్ ఎక్కువ దొరికితే బాగుండు. నేను అంత డీప్ ఆలోచించలేదు కానీ ఏదేమైనా హిట్ అయిపోద్ది ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఏది ఏమైనా హిట్. ఇలాంటి ఫిల్మ్ సింపుల్ ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా, దట్టు ఒక హనుమాను, ఈ అయోధ్య, ఇదంతా అన్నీ నాకు సింక్ అయ్యాయి. మిగతా వాటితో కంపారిజన్ లేకపోతే దానికన్నా ఇది ఎక్కువ పడుతుంది అసలు ఆ ఏరియాలో నాకు ఆలోచన లేదు. ఈ ఫిల్మ్ 100% వెరీ రెస్పెక్టెడ్గా ఆడుతుంది అనుకున్నాను. కానీ దానికి నేను అనుకున్న దానికన్నా ఈరోజు ఇంకా మనం 3rd week అయిపోతున్నా కూడా ఇంకా ఆడుతుందంటే ఇట్స్ ఇంకా అది ఇంతకు మించి ఇంకా లేదండి. మీకు వచ్చిన అప్రిషియేషన్ అంటే ఈ మూవీకి సంబంధించి ఏది బెస్ట్? ఆఫ్ కోర్స్ అప్రిషియేషన్స్ చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. అంటే ఈవెన్ టీజర్ రిలీజ్ అయినప్పుడే నాకు ఏఎంబి సినిమాస్లో లాంచ్ చేశారు. ఆ రోజు ఈవెంట్లో ఉన్నాం కనుక నేను ఫోన్స్ పిక్ చేయలేకపోయాను. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే అసలు మొత్తం ఫోన్ కాల్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి టోటల్గాను. ఎక్కడి నుంచి కాదండి, ఆల్ ఓవర్ వరల్డ్, మెజారిటీ ఫ్రమ్ ముంబై. అంటే నాకు ముంబై ఎక్కువ నెట్వర్కింగ్ ఎక్కువ అండి, అంటే నేను అక్కడ చాలా కంపెనీస్లో చేస్తున్నాను కదా. సో వండర్ అయిపోయారు. అంటే నేను బాగుంటుంది అందరూ అప్రిషియేట్ చేస్తారు అనుకున్నాను. ఇలా వండర్ అయిపోయి ఏంటి అది ఎటో వెళ్ళిపోయి అంత అయిపోతుందని మాత్రం వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండ్ సీరియస్లీ. సో హ్యాపీ. అంటే ఇంక అప్రిషియేషన్స్ 1 or 2 కాదండి, ఇట్స్ ఆల్ ఓవర్. ఓకే, రైట్. సో ఇప్పుడు హనుమాన్ పవర్ మీ కెరియర్కి ఎంతవరకు యూస్ అయింది? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొచ్చినాయి? హనుమాన్ డెఫినెట్లీ హనుమాన్ పవర్ అని కాదు, హనుమాన్ బ్లెస్సింగ్స్ వీ నీడ్. సీరియస్లీ అతని బ్లెస్సింగ్స్తోనే ప్రోడక్ట్ కానీ అందరం కానీ ఒక బ్రేక్ దొరికింది అందరికీ. అఫ్ కోర్స్ నేను ఎప్పటి నుంచో ఇదే నా ఇండస్ట్రీ, మళ్ళీ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్స్ గురించి చూస్తాను. ఇప్పుడు నేను పెట్టబోయే కంపెనీ కూడా ఇట్స్ ఫ్యూచరిస్టిక్ కనుక మంచి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో పెడతాను కనుక డెఫినెట్లీ చూస్ చేసుకుని అది చిన్న పెద్ద ఫిల్మ్ అని చూడండి, అందులో పొటెన్షియల్ అన్నది నేను చూసుకుంటాను. సపోజ్ ఒక విశ్వంభర అనేది మొన్న ఏదో ఒక ఇది చూసాను, చిరంజీవి గారిది టైటిల్ లాంచింగ్ చూసాను, చాలా బాగా చేశారు. దట్ సైఫై అంటున్నారు. దట్ ఈస్ అఫ్ కోర్స్ నా ఫేవరెట్ జానర్ అండి. నాకు సైఫై అండ్ మైథలాజికల్ ఇలాంటి కొంచెం జానర్స్ ఉన్నాయి. మేబీ నేను అది ఇంకా ట్రై చేయలేదు, నేను అంతా ఈ కంపెనీ ఏర్పాట్లో ఉన్నాను. మేబీ డెఫినెట్గా అది కూడా నేను ట్రై చేస్తాను. ఇంకా ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంది విశ్వంభరకి ఛాన్స్ ఉంటే డెఫినెట్గా, అంటే నేను అడగాలి కదా. సో అది ఇంకా తెలియదు ఏ స్టేజ్లో ఉందో ఏంటో తెలియదు. ఇదంతా నా ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ఒక 10 to 15 daysలో మూవ్ అవుతాను. మూవీ డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతాను. అలాగే నేను ఇంకోటి బాలీవుడ్లో రామాయణం ఒకటి మళ్ళీ చేస్తున్నాను విన్నాను. నాకు ఇంకా పూర్తిగా కన్ఫర్మ్డ్గా తెలియదు.
అది భారీ ఫిల్మ్ అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటివి ఉంటే అఫ్ కోర్స్ ఇది అంతా నేను నా ప్రయత్నం నేను చేసుకోవాలి కదా. రాజమౌళి గారి మూవీ నెక్స్ట్ మహేష్ బాబు గారితో ఆబ్వియస్లీ వెళ్తాను. అది ఎందుకు ట్రై చేయాలంటే గట్టిగా ట్రై చేస్తాను, కానీ వాళ్ళు ఏంటంటే చాలా స్ప్లిట్ చేస్తారు వర్క్. ఇట్స్ హ్యూజ్ వర్క్ ఉంటుంది కదండి. సో అందులో మనం ఏ పార్ట్ చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం, అంతా మన ఫేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఛాలెంజింగ్ వర్క్ చేయాలని ఎప్పుడూ ఉంటుందండి. అవకాశం రావాలి కదా, వచ్చింది, నిలబెట్టుకున్నాం, గాడ్స్ గ్రేస్. రైట్ సార్. అంటే ఇప్పుడున్న జోనర్స్ అన్నీ కూడా విఎఫ్ఎక్స్కి ఇప్పుడు కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాయి. అంటే విఎఫ్ఎక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే దానివల్ల బడ్జెట్ టైము రెండు ఎక్కువ అవుతాయి అంటారా? ఎందుకు అవుతుంది సార్ అంటే మీ విజన్కి అయితే అసలు మీరు ఓపెన్గా రావచ్చు. మనం ఎలా చేసుకోవాలనేది ప్లానింగ్ అండి. అది ప్లానింగ్. బడ్జెట్ లో ప్లాన్ చేసుకోవచ్చు, షెడ్యూల్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లానింగ్ ఈజ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్. ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్లీ ఉండాలి. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా ప్రీ ప్రొడక్షన్ మీద అంత ఫోకస్ చేయరండి. ఏదో ముందు షూటింగ్ చేసి హాలీవుడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ కూడా మనకి స్టోరీ బోర్డ్ ఉంటుందండి. అలాగే వాళ్ళు ఒక కీ ఫిల్మ్ ఇలస్ట్రేషన్స్ అని, లుక్ అండ్ ఫీల్ ఎలా వస్తుంది, ఎన్నో చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు నేను పెట్టబోయే స్టూడియోలో ప్రీ ప్రొడక్షన్లో కూడా మీరు ఒక డైరెక్టర్ అనుకోండి, రాజమౌళి గారు అనుకోండి, మహేష్మతి సిటీ చేసినప్పుడు జనరల్గా ఏం చేస్తారు, స్కెచ్ చేస్తారు. స్కెచ్ బాగుంది, లేదు ఇక్కడ చేంజెస్ అక్కడ చేసి డైరెక్టర్ చెప్తారు, దాని ప్రకారం చేంజెస్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాత 3D తీసుకెళ్తారు. 3Dలో మొత్తం రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్ అవుతుంది. దిస్ ద ప్రాసెస్ జనరల్లీ జరిగేది. ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంది, అతను నేను 3Dలో బిల్డ్ చేసిన తర్వాత మీకు ఒక VR గ్లాస్ ఇచ్చి మొత్తం అదే సిటీలో తిప్పితే చేంజెస్ ఎలా వస్తాయండి ఫైనల్ అవుట్పుట్. దట్ ఈస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చాయండి. ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవాలి ఈరోజు. సో ఆటోమేటిక్గా టైం తగ్గుతుందంటే బడ్జెట్ తగ్గుతున్నట్టే కదా సార్. సో ఇవన్నీ వస్తున్నాయండి, రోజులు వస్తున్నాయి. టీం కూడా ప్యాషనేట్స్ చాలా మంది నేర్చుకుంటున్నారు, ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అంటే ప్రశాంత్ వర్మ హాలీవుడ్ అవతారికి మించే మూవీ తీస్తాను అని చెప్పారు, అది పాసిబుల్ అవుతుందంటారా? ఖచ్చితంగా ఇండియా నుంచి అవుతుందండి. ఆ పూర్వం రోజులు అయిపోయిందండి. టెక్నాలజీ అది ఇక్కడ, ఇదే టెక్నాలజీ అక్కడ వాడతారు, అదే టెక్నాలజీ ఇక్కడ వాడతారు. అఫ్ కోర్స్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎక్కడైనా గ్లోబల్లీ ఉంటారు. ఈరోజు ఇక్కడ నేను ఇందాక ఒకటి చెప్పాను, న్యూజిలాండ్ నుంచి ఒక ఆర్టిస్ట్ నాకు వర్క్ చేయాలని. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. గ్లోబల్ టాలెంట్ని కంప్లీట్లీ యూటిలైజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎందుకు చేయకూడదు? నేను ఫర్ సేఫ్ ఏంటంటే కొద్దిగా యాక్సెస్ ఈజీగా ఉండడానికి నేను నెక్స్ట్ మంత్ ముంబై అండ్ చెన్నై కూడా ఆఫీస్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. అంటే ఆర్టిస్టులు ఇదంతా యాక్సెస్, క్లయింట్ యాక్సెస్ ఉండడానికి మాత్రమే. కానీ ఫ్రమ్ హైదరాబాద్ వరల్డ్ వైడ్ ఆర్టిస్టులు అందరినీ ఎంగేజ్ చేసి మనం చేయొచ్చు. ద స్కేల్ ఆఫ్ ద ప్రొడక్షన్ అంటే మనం ఎప్పుడైనా ప్రొడక్షన్ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. ద ప్లానింగ్ బ్యాక్ అండ్ వర్క్ చేయాలి. ఓకే, రైట్ సార్, రైట్. సో మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, హనుమాన్తో మంచి ఎక్స్పీరియన్స్, నిజంగా సూపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే హనుమాన్ అనేలాగా ఇచ్చారు. అండ్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా డెఫినెట్గా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇంతకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ మాకు ఇచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.